అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో గణేశుడు మన మధ్యకు వస్తే ఎలా ఉంటాడు? పుస్తకాల బదులు ల్యాప్టాప్, టాబ్లెట్ చేతిలో పెట్టుకొని వాహనంగా ఎలుక కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా డ్రోన్ కార్ వేసుకొని లడ్డూలతో పాటు పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ కూడా ఇష్టపడే గణేశుడు. పాత శ్లోకాలు మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్లలో జ్ఞానం పంచే గణేశుడు. వైఫై, మొబైల్ నెట్వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సరదాగా పాఠాలు చెప్పే గణేశుడు. ఎల్లప్పుడూ విద్య, విజ్ఞానం, ఆనందం ఇచ్చే వినాయకుడు ఈసారి కొత్త స్టైల్లో మన ముందుకు వచ్చి కొన్ని మంచి విషయాలు బోధిస్తాడంట. విందామా మరి? అరే 2025 జనులారా, ఎప్పుడు రీల్స్, మొబైల్, మీటింగ్స్, మీకు అసలు టైం ఉందా నా కోసం? అయితే సరే, నేడు మోడర్న్ గణేశుడు వచ్చేసాడు మీకోసం కొత్త పాఠాలతో, పన్తో. లెసన్ 1, టైం మేనేజ్మెంట్. అయ్యో, ఒకే రీల్ చూసి 3 గంటలు అయిపోతాయి. మోదకం తయారయ్యే టైం అంతా వృధా అయిపోతుంది. దీని ద్వారా మెసేజ్ ఏమిటంటే, హే ఫ్రెండ్స్, వినోదం బాగానే ఉంది, కానీ చదువు, పని, కుటుంబం వీటికి టైం ఇవ్వకపోతే జీవితం వృధా అవుతుంది. గుర్తుంచుకోండి, టైం మేనేజ్ చేయలేని వాడు లైఫ్ ను మేనేజ్ చేయలేడు. ఒక రీల్ చూసి టైం మర్చిపోవడం కంటే ఒక పుస్తకం చదివి లైఫ్ మార్చుకోవటం బెటర్. స్ట్రెస్ కంట్రోల్. అరే 2025లో అందరికీ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఆఫీస్ టార్గెట్స్, ఆన్లైన్ మీటింగ్స్, వైఫై డ్రాప్ అయితే బ్రతుకు గగనమే. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఒక్కసారి ఓం గం గణపతియే నమః అని జపించండి. శ్వాసను నిశ్చలంగా పెట్టండి. చూడండి, టెన్షన్ అలా కరిగిపోతుంది. వైఫై లేకపోతే మీరు సర్వే అవుతారు, కానీ పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మాత్రం అసలు కష్టమే. నెక్స్ట్, రిలేషన్షిప్స్. 2025లో ఫోటోలో 10 ఫిల్టర్లు పెడతారు, కానీ హృదయంలో మాత్రం ఒక్క ఫిల్టర్ కూడా లేదు. నిజమైన సంబంధాలు స్క్రీన్లో కాదు, మనసులో ఉంటాయి. అమ్మా నాన్నతో మాట్లాడండి, స్నేహితులతో కలిసి టైం గడపండి. సోషల్ మీడియాలో లైక్స్ కంటే జీవితంలో ప్రేమ చాలా విలువైనది. నెక్స్ట్, హెల్త్. అయ్యో, మోదకాలు మర్చిపోయి పిజ్జా, బర్గర్ మాత్రమే తింటారా? హెల్త్ ఈజ్ వెల్త్. జంక్ ఫుడ్ ని తగ్గించండి, హెల్తీ ఫుడ్ ఎక్కువగా తినండి. వర్కౌట్ చేయండి, లేట్ గా నిద్రపోవద్దు. మీ ఆరోగ్యం నేను ఇచ్చే వరం లాంటిది, దాన్ని వృధా చేయొద్దు. 6 ప్యాక్స్ కోసం ట్రైనింగ్ చేస్తారు, కానీ హెల్తీ హార్ట్ కోసం మాత్రం ఎవరు ట్రై చేయరు. ఎకో ఫ్రెండ్లీ లైఫ్. హే, నన్ను పూలతో పూజిస్తారు, కానీ నదిని ప్లాస్టిక్ తో ముంచేస్తారా? ఇదేనా భక్తి? ప్రకృతిని కాపాడటం అనేది నిజమైన పూజ. ప్లాస్టిక్ తగ్గించండి, చెట్లు నాటండి, నీటిని ఆదా చేయండి, ప్రకృతి దేవిని గౌరవించండి. నేను మోడర్న్ గణేశుణ్ణి, కానీ నాకంటే ప్రకృతిని ఎక్కువగా ఆరాధించండి. టెక్నాలజీ వాడండి, కానీ దానికి బానిసలు కావద్దు. ఆనందం సోషల్ మీడియాలో కాదు, హృదయంలో ఉంటుంది. పాజిటివ్ గా జీవించండి, ఇతరులకు సాయం చేయండి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన విజయం. మోడర్న్ గణేశుడు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా యూబర్ వాడతాడు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. విన్నారు కదా గణపతి చెప్పిన పాఠాలు. వీటన్నింటినీ ఆచరించి ఆనందంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.